మిగిలిపోయిన అన్నంతో కారం అన్నం చేశాను. టేస్ట్ ఎంత నచ్చిందో ప్రతిసారి లెమన్ రైస్ చేస్తానని చెప్పాను కదా! కాకపోతే ఈసారి టమాటా రైస్ చేద్దాము అని అనుకున్న. వీడియోస్ చూస్తున్న నార్మల్‌గా ఫోన్‌లో ఈ రైస్ కనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని చేశాను. అయితే ఇది కొంచెం నేను వేరే ప్రాసెస్‌లో చేసేదాన్ని. అంటే అన్నంలోనే ఫస్ట్ కారము, ఉప్పు కలిపి తర్వాత తాలింపు వేసేదాన్ని. ఈసారి ఏంటంటే డైరెక్ట్ ఆయిల్‌లోనే కొంచెం కారం రైస్ వేశాను. ఒకటే మిస్టేక్ అయిపోయింది. పచ్చిమిర్చి కొంచెం లేట్‌గా వేసేసరికి పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అవ్వలేదు. మీరు చేసినప్పుడు ఏంటంటే పచ్చిమిర్చిని వెంటనే వేయండి ఆనియన్ వేసిన తర్వాత. నేను కొంచెం లేట్‌గా పచ్చిమిర్చి వేసేసరికి ఆనియన్ ఏమో మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నాయన్నమాట. 2 ఫ్రై అయిపోతాయి ఒకటేసారి వేసామంటే అదొకటే కొంచెం మిస్టేక్ అయిపోయింది. రైస్ టేస్ట్ అయితే మస్తు మంచిగుందసలు. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటివి చేసుకుంటూ తినాలి. రెగ్యులర్‌గా రైస్‌ని ఫ్రై చేసుకొని తినొద్దు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి